గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి ఐరన్ రిచ్ ఫుడ్ అందాలంటే ఎటువంటి వంటకం పెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. ఏంటంటే మన పిల్లలు వయసుకు దగ్గర బరువు కానీ వయసుకు దగ్గర ఎత్తు కానీ లేకపోవడము, కొంచెం బలహీనంగా ఉండడము, సరిగా ఫుడ్ తినకపోవడం వంటివి చేస్తుంటారు కదా. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఎంత మోతాజులో పెట్టాలి అనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఒక గిన్నెలో మనం నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని మరగనివ్వాలి. ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరగనివ్వాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి అన్నా కానీ మైదా పిండి అన్నా కానీ ఇట్లా వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత బెల్లం, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవాలి. తర్వాత కొన్ని పాలు, కొంత మోతాజులో అంటే చిన్న టీ గ్లాసు పాలు తీసుకోవచ్చు. కొంచెం ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పాలు కూడా తీసుకోవచ్చు. ఆ పాలను ఏం చేయాలంటే మరుగుతున్న నీటిలో ఫస్ట్ వేయాలి. కొంత మోతాజులో పాలు వేసి మళ్ళీ మరగనివ్వాలి. తర్వాత అది మరుగుతున్నప్పుడు ఈ మైదా పిండి అనేది ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది, కాకపోతే వాటిని మళ్ళీ మనము స్టార్ట్ చేసుకోవాలన్నట్టు. ఎప్పటి నుంచో ఈ అంబలి అంటారు కదా, అంబలిలాగా తయారు చేసుకొని చేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా మంచిది, చాలా హెల్దీ ఫుడ్ ఇది. దీన్ని బాగా మరగనివ్వాలి. దగ్గరికి అయ్యే దగ్గర, కొంచెం గట్టిపడే దగ్గర మరగనివ్వాలి. అయితే దీనిలో మనము పండ్ల ముక్కలు అంటే యాపిల్ ముక్కలు తురిమి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా తురిమి పొడిలాగా చేసి వేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిది ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, మంచిది. మనం బయట కొని సెర్లాక్లు ఫారెక్స్ల కన్నా ఇది చాలా మంచి ఫుడ్. 1 ఇయర్ దాటిన పిల్లలకి తప్పనిసరిగా తినబెట్టాలి. వారానికి ఒక 2-3 సార్లు అయినా తినిపించాలన్నట్టు. మనకు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరూ మళ్ళీ వెనకటి పద్ధతులే పాటిస్తున్నారు. దానిలో ఇది ఒకటి కాబట్టి ఇది మంచిగా నిరభ్యంతరంగా 1 ఇయర్ దాటిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పాలు బెల్లం మాత్రమే యూజ్ చేస్తున్నా. మీరు అవసరమైతే మిగతావి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగతావి అంటే పండ్లు కానీ డ్రై ఫ్రూట్స్ పొడిలాగా చేసి కానీ యూజ్ చేసుకోవచ్చు, తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఇలా బెల్లం తురిమేసి కలుపుకోవాలి. చివరిలో ఉడికిన తర్వాత చివరిలో బెల్లం తురిమేసుకొని కలుపుకొని పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇలా అయిపోతుంది. కొంచెం చిక్కపడేదాకా మనం సెర్లాక్ పొడి కలుపుకుంటాం కదా, అట్లా చిక్కపడేదాకా కొంచెం కలుపుకొని తర్వాత స్టవ్ కట్టేసి పిల్లలకి చల్లారిన తర్వాత తినిపిస్తే చాలా మంచిదండి. దీన్ని యూస్ చేయండి, దీన్ని తినిపించండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. పిల్లలకైతే చాలా సింపుల్, 5 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. చాలా తొందరగా కూడా మనము పిల్లలకి చల్లారిన తర్వాత తినబెట్టచ్చు. ట్రై చేయండి.